శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు కోడలు ఓ నాటికి అత్తే. రచించిన వారు డోర్నదుల సుబ్బమ్మ గారు. కథ విందాము. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు, పశ్చిమ దిక్కున అస్తమిస్తాడు. సూర్యుడి రాకపోకలు మారవుగాక మారవు. అత్తా కోడళ్లలో ఉండే సఖ్యత కూడా అంతే నిజం. ఆమె గారు, అదే మీ అమ్మగారు ఆరోగ్యం బాగాలేదంటూ కూర్చున్న చోటు నుంచి కదలదు. అలాంటి స్థితిలో ఈరోజు ఎవరిదో పెళ్ళంటూ 10 కిలోమీటర్లు ఆటోలో పోయి వచ్చిందండి. మామూలు వాళ్లకే ఒళ్ళు హూనం. దారిలో ఏదైనా జరిగితే, మూలబడి మంచమెక్కితే నా పని ఖతం. ఈవిడ పోనంత మాత్రాన పెళ్ళి ఆగిపోతుందా? అదేం లేదు కదా. అటువంటప్పుడు ఈ రిస్క్ ఎందుకు? నేనిప్పుడే చెప్పేస్తున్నా. మీ అమ్మగారికి ఏమైనా జరిగి కదల్లేని పరిస్థితి వస్తే నాకు అంటగొట్టద్దు సుమా. మీరామెకి ఏం చెప్పుకుంటారో ఏమో. అయినా అందరిలాగా అత్తగారి సొత్తు పనికిరాదు అన్నానా? అదే అత్తగారి పొత్తు పనికిరాదన్నానా? ముసలాళ్ల ఆశ్రమంలో వదిలేయమంటున్నానా? ఎక్కడికి పడితే అక్కడికి తిరిగొచ్చే ఓపిక ఇంట్లో ఉన్నంతసేపు ఏమవుతుందో అంటూ ప్రశ్నలు సంశయాలు ఏకధాటిగా వెళ్లబుచ్చిన భార్య వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు సూర్యం. కొంతమంది గుండెల్లో ఉన్న కలుషితాన్ని సమయం చూసుకుని ఎదుటి వాళ్ల మీద కొద్ది కొద్దిగా పులుముతూ ఉంటారు. ఆడవాళ్లలో సఖ్యత సర్దుబాటు ఉంటే ప్రతి కుటుంబం కళకళ్లాడుతుంది. సాటి స్త్రీ గురించి ఒక స్త్రీ ఇంత అల్పంగా ఆలోచించడంలో అర్థం పరమార్థం ఏమిటి? మనసుని చక్కటి ఆలోచనలతో నింపుకోగలిగిన స్త్రీ ఆరాధనీయమని అందరూ అనే మాటే. అందరికీ తెలిసిన సంగతే. అయినా ఎందుకలా నడుచుకోలేకపోతున్నారు? ఆ లోపం ఎక్కడుంది? కొన్ని మాటలు వినకూడదు అనుకుని, విన్నా మాట్లాడకూడదు అనుకుని చెవుడు అనే ఆయుధాన్ని ధరించి ఆ అత్త ఎప్పటిలాగే ఆ రోజు కూడా కోడలు కొడుకుతో చెప్తున్న మాటలు చెవిన పడుతున్నా నిస్పృహగా తనలో తానే నవ్వుకుని సరిపెట్టుకుంది. తనకి శ్రమ అని తెలిసిన ఆటోలో 10 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళిందో కోడలికేం తెలుసు? తెలిసినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా? ప్రయత్నించేదైతే తననే అడిగుండొచ్చు కదా. నేరాన్ని వెతికి పట్టుకున్నట్టు భర్తకు చెప్పడం ఎందుకు? భర్త తనకు వంత పాడితే భార్య పొందే ఆనందం అంతా ఇంతా కాదు. కోడలి ముఖంలో అది కనబడుతూనే ఉంది. తాను ఎవరింట్లో పెళ్లికైతే వెళ్ళొచ్చిందో వాళ్ళు ఒకప్పుడు ఇల్లు కాలిపోయి దిక్కులేని వాళ్లల్లా తమ ఇంటికొస్తే తను తన భర్త వాళ్లను ఓదార్చి ఆదుకున్నందుకు ఇంటిల్లిపాది ముఖాల్లో కృతజ్ఞతలతో మెరిసిన మెరుపుని మర్చిపోలేకపోయింది. అదీగాక వాళ్లంతా తను విధవరాలైనా తన ఆశీస్సుల కోసం పాకులాడ్డం, పెళ్లికొచ్చినందుకు దేవతే దిగొచ్చినంతగా సంబరపడ్డం, పెళ్లిలో తననెంతో గౌరవించడం, ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి? ఎదుటి వాళ్ళు మనల్ని మంచివాళ్లు అని పొగిడేటప్పుడు, అభిమానించేటప్పుడు తెలియకుండానే సంతృప్తి కలుగుతుంది. అందుకే ఈరోజు పెళ్లికి వెళ్ళొచ్చింది తను. ముసలివాళ్లైనంత మాత్రాన గుర్తింపు ఉండకూడదా? కొడుకు కోడలికి తెలియకుండా నిర్ణయాలు తీసుకోకూడదా? భర్త పోయాక 10 లక్షల రూపాయలు కొడుకు చేతికిచ్చింది. ఓ 2 లక్షలు తన సేవింగ్స్లో ఉంచుకుంది. అయ్యో అనిపించే దీనస్థితిలో ఉన్నవారికి స్వతంత్రంగా 10 రూపాయలు ఇస్తుంది. అలాంటివి కోడలి కంటపడినప్పుడల్లా ముఖం చిట్లించుకుంటుంది. చిలువలు పలువలు చేర్చి భర్త వద్ద ప్రస్తావించినప్పుడల్లా ఆ కొడుకు విననట్లు ఉంటాడు. అమ్మ ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వు అని అప్పుడప్పుడు భార్యకు సర్ది చెప్తూ ఉంటాడు. ఆ మాటతో భార్య గయ్యమంటూ, అవును మరి, మీకు కోట్లు ఆస్తుంది కదా, పోతే పోని అనుకోవడానికి. మా బంధువుల్లో అందరికీ బంగళాలు, కార్లు, ఆ సౌకర్యాలన్నీ మీరు కూడా ఓ రోజుకి మనకు సమకూరుస్తారని సరిపెట్టుకుంటూ వస్తున్నాను. అమ్మకు అడ్డు చెప్పే దమ్ము మీకు లేదాయే? ఎప్పుడు ఈ చివరి వాక్యం అత్తగారు వినేట్టుగా మాట్లాడడం వల్లే ఆ అత్తగారు చెవుడు అనే దాన్ని అంటగట్టుకుంది. అడిగిందే అడగడం, చెప్పిందే మళ్ళీ చెప్పించుకోవడం, పెద్దగా చెప్పమనటం అలవాటు చేసుకుంది. తనకు వయసుతో పాటు చెవుడు వచ్చేసిందని కొడుకు కోడలు నిర్ధారించుకున్నా తను అనుకున్న ప్రకారం జరిగిందని ఓ విధమైన తృప్తితో ఉండిపోయేది. లేని లోపం అంటగట్టుకోవడం వల్ల ఇంట్లో ఏ పేచీలు రాకుండా జరిగిపోతోంది. అయినా కొన్ని మాటలు మనసుకు గుచ్చుకుని కళ్లల్లోకి నీళ్లు తెప్పించేవి. తనకు తానే నచ్చజెప్పుకుని గుటక మింగి గుండెలోకి నెట్టుకునేది.
పిల్లల్ని వెంటబెట్టుకుని కోడలు పేరంటానికి వెళ్ళింది. కొడుకు ఆఫీస్ నుంచి రాగానే టీ ఇచ్చిందామె. కొడుక్కి దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. కొన్నిసార్లు మౌనం ఊరాటనిస్తుంది. నీ గురించి నీ కోడలు చెప్పేవన్నీ వింటున్నానే గాని నీ మనసు నాకు తెలుసు కాబట్టి ఎప్పటికీ అపార్థం చేసుకోనమ్మా. నీపై నేరం మోపినా ఖండించలేని అసహాయత నాది. నన్ను క్షమించమ్మా. సంసారం సఖ్యతగా ఉంది అనిపించుకోవాలనే నా ప్రయత్నం అంటూ తప్పు చేసి సంజాయిషి ఇచ్చేవానిలా కొడుకు చూపుల్ని చూడలేక తల పక్కకు తిప్పుకుంది. తప్పుని ఒప్పుకోవడం కూడా గొప్పదనమే. నాకు తెలుసురా నీ మనసు. సంసారం గుట్టు రట్టు కాకుండా ఉన్నంత వరకే దాని గొప్పతనం. నా మూలంగా గొడవలు రాకూడదనే చెవిటి మనిషిగా ఉండిపోయానని చెప్పబోయి ఆగిపోయింది. ఒకవేళ తనకు చెవుడు లేదని చెప్పేస్తే కోడలు చేసే రాద్ధాంతమంతా అమ్మ మనసులోనే దాచుకుందన్న సంగతి తెలిస్తే కొడుకు తన గురించి మరింత బాధపడతాడు అనిపించింది. ఎదుటివారు బాధపడే కారణాలు స్ఫురించినప్పుడు తప్పించడానికే ప్రయత్నిస్తారు చాలామంది. కొంతమంది మాత్రం ఓ పుల్ల ఎక్కేసి తగువు చూసి సంతోషపడతారు. తను అలాంటిది కాదు గనుకే మౌనంగా ఉండిపోయింది. ఎదురుగా చెట్టు వైపు చూస్తున్న కొడుకుని చూసి తనే మొదలుపెట్టింది. పండుటాకు ఎప్పటికైనా రాలిపోయేదే. రాలిపోతే కొమ్మకు తేలికవుతుంది. ఏమైనా 10 కాలాల పాటు ఆకులు చివుర్లతో కొమ్మ పచ్చగా ఉంటుంది. సృష్టి ధర్మమే అంత. పండుటాకు కూడా కొంతకాలం కొమ్మకు పచ్చదనాన్నిచ్చి రాలిపోయినా మరల ఆ చెట్టుకి ఎరువుగా మారాలని ఆశపడుతుంది. మనిషి అంతే అంటున్న తల్లి వైపు చూశాడు. అమ్మ భావగర్భితంగా మాట్లాడుతోందని తెలుస్తూనే ఉంది. అసలు ఇంతకు అర్థం ఏమై ఉంటుంది? ఆలోచనలో పడ్డాడు ఓ నిమిషం సేపు. తళుక్కున మెరిసింది అమ్మ మాటల్లో అర్థం. కోడలు ఓనాటికి అత్తే అవుతుందమ్మా. ఉపశమనం కోసం అన్నాడు. ఉన్న సంగతి అదే కదా అన్నట్టు చూశాడు. కసి, బాధ, నిస్సహాయత మూడు ముడిపడి ఉన్న కొడుకు ముఖాన్ని చూసేసరికి తల్లి పేగు కళపెళలాడింది. నా సంతృప్తి కోసం నువ్వలా మాట్లాడొద్దు నాన్నా. ఏ వేళ ప్రభావం ఎలా ఉంటుందో నా పరిస్థితి నా కోడలికి రాకుండా ఉండాలనే ఆశపడుతున్నాను. తన బాధ ఇతరులకు కూడా పడడం చూసి కొంతమంది సంతోషపడతారు. నేను అలాంటిదన్నా? అమ్మా, ఆ పిలుపు అంతరంగంలో నలుసంత కల్మషానికి కూడా చోటివ్వనని మాట ఇచ్చినట్లుగా ఉంది. అమ్మ నవ్వింది. ఆ నవ్వు మాతృత్వం పక్షం నిలిచి వక్షస్థలాన్ని చీల్చి కొడుకు మీదున్న మమకారాన్ని చూపెడుతుంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.